గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. వివిధ దండపత్రికలో వచ్చిన ప్రముఖ వార్తల్ని, కథనాల్ని వార్తగా మీ ముందు ఉంచుతూ వార్తను ఇంకా విశ్లేషణాత్మకంగా మీ ముందుకు తెచ్చే ప్రయత్నంలో భాగంగా కొనసాగుతున్న కార్యక్రమం పేపర్ వచ్చిన కార్యక్రమానికి స్వాగతం. ఇక ఈరోజు ప్రధాన దండపత్రికలో వచ్చిన కథనాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వచ్చినట్టు కనుక మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు, హుజూర్ నగర్ సహా దేశవ్యాప్తంగా 64 శాసనసభ స్థానాలు, ఒక లోక్సభ సీటుకు అదే రోజు పోలింగ్, 24న ఓట్ల లెక్కింపు, కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన అంటూ ఏదైతే నిన్న ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించిందో సిఇసి చీఫ్ ఎలక్షన్ కమిషన్ సునీల్ అరోరా ప్రకటించారు. దానికి సంబంధించి కథనాన్ని మనం ఈనాడులో చూడొచ్చు. మహారాష్ట్ర, హర్యానాలోకి షెడ్యూల్ సంబంధించి నోటిఫికేషన్ విడుదల 27/9/2019. నామినేషన్ల చివరి తేదీ 4/10/2019. పోలింగ్ విషయానికి వస్తే 21/10/2019. అలాగే ఓట్ల లెక్కింపు విషయానికి వస్తే 24/10/2019న మహారాష్ట్ర, హర్యానాల్లో షెడ్యూల్ ఇది. ఇక ఎక్కడ ఎన్ని అని విషయానికి వస్తే కనుక మహారాష్ట్రకు సంబంధించి 288 అసెంబ్లీ సీట్లు, 29 ఎస్సీ రిజర్వ్డ్, అలాగే 25 మొత్తం చూసుకుంటే కనుక మొత్తం ఓటర్లు 8,95,62,706. అలాగే హర్యానా విషయానికి వస్తే అసెంబ్లీ సీట్లు 90, ఎస్సీ రిజర్వ్ విషయానికి వస్తే కనుక 17, ఇక 1,82,98,714 హర్యానా ఓటర్ల సంఖ్యకు వచ్చినట్టు కనుక. ఇక అలాగే హుజూర్ నగర్ సహా 64 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ ఇలా ఉంది అంటూ నోటిఫికేషన్ విడుదల విషయానికి వస్తే 23/9/2019. నామినేషన్ల చివరి తేదీ 30/9/2019. అలాగే నామినేషన్ల పరిశీలన విషయానికి వస్తే 1/10/2019. ఇక అలాగే నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 3/10/2019. పోలింగ్ విషయానికి వస్తే కనుక 21/10/2019. ఓట్ల లెక్కింపు విషయానికి వస్తే కనుక 24/10/2019. అలాగే ఎన్నికల ప్రక్రియ ముగింపు 27/10/2019 అంటూ ఏదైతే ఎన్నికల షెడ్యూల్ ఉందో తెలపడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేయడం జరిగింది. నిన్న ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి దీనికి సంబంధించి ఇవ్వడం జరిగింది, మనం చూడడం జరిగింది. అయితే ఇక మరిన్ని కథనాలకు వెళ్ళినట్టయితే కనుక హుజూర్ నగర్లో సై అంటే సై, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కు సవాల్, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ముందంజ, స్థానిక సంస్థల పోరులో తెరాస ఆధిక్యం, తెరాస అభ్యర్థిపై సైదిరెడ్డిని ఖరారు చేసిన కేసీఆర్, కాంగ్రెస్ తరపున పద్మావతి దాదాపుగా ఖాయం అంటూ ఏదైతే హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గ ఓటర్ల వివరాలను చూసినట్లయితే కనుక హుజూర్ నగర్లో మొత్తం ఓటర్లు 2,35,308 మంది. ఇక పురుషుల విషయానికి వస్తే కనుక 1,15,626 మంది. మహిళల విషయానికి వచ్చినట్టు కనుక 1,19,682. ఇక అలాగే తెరాస నుంచి సైదిరెడ్డి అభ్యర్థిగా ప్రకటించి తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి కాంగ్రెస్ అభ్యర్థులు ప్రశ్నలు సంధిస్తూ ఈ కథనాన్ని ప్రచురించడం జరిగింది ఈనాడు. అలాగే అమెరికాలోని హ్యూస్టన్ విమానాశ్రయంలో నరేంద్ర మోదీకి స్వాగతం పలుకున్న అధికారులు అంటూ మోదీకి అమెరికాలో ఘన స్వాగతం. హ్యూస్టన్కి చేరుకున్న ప్రధాని ఏదైతే హౌదీ మోదీ అంటే ఈరోజు అయితే కార్యక్రమం ఉందో, అంటే మన కాలమాన ప్రకారం దాదాపు నైట్ 10:30 ఆ ప్రాంతంలో ఉండబోతోంది. సో దానికి సంబంధించి ఏదైతే హౌదీ మోదీ కార్యక్రమంలో ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అలాగే అక్కడ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇరు దేశాలు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ప్లాట్ఫామ్ అది కాబోతోంది. అక్కడి నుంచి ఎటువంటి సందేశం రాబోతోంది, ఎందుకంటే జస్ట్ నిన్న మనం చూడడం జరిగింది స్టాక్ మార్కెట్లో ఎప్పుడైతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏదైతే కాస్త ఉద్దీపనాలు జారీ చేయడంతో ఒక రకమైన తేజం వచ్చిందని చెప్పుకోవచ్చు మార్కెట్లో. సో దాని తర్వాత ఈరోజు మళ్ళీ ట్రంప్ మోదీ ఏదైతే కలిసి స్టేజ్ మీద మాట్లాడబోతున్నారో ఎటువంటి స్టేట్మెంట్ రాబోతుంది, ఎటువంటి ఊతం రాబోతుంది, ఆర్థిక సంస్కరణకు సంబంధించి ఏమైనా ఉండబోతుందా, లేకపోతే ఆర్థికంగా ఏమైనా ప్రోత్సాహం ఉండబోతుందా, లేకపోతే ఇరు దేశాల మధ్య మైత్రితో సంబంధించి ఒక వ్యాపార లావాదేవీకి సంబంధించి కానీ ఎటువంటి సందేశాలు ఉండబోతున్నాయి, ఎటువంటి సూచనలు ఇటు ప్రపంచానికి కానీ ఇటు దేశానికి కానీ ఉండొచ్చు. అలాగే పాకిస్తాన్కి సంబంధించి అంటే ఏదైతే కశ్మీర్ విషయంలో ఏదైతే పాకిస్తాన్లో దానికి సంబంధించిన అంశాలు ఉంటాయా, అంటే దీనికి సంబంధించి కాంగ్రెస్ కూడా ఉంటుంది. మళ్ళీ మాట్లాడితే కశ్మీర్ విషయం మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ అదవుతుందా, లేకపోతే ఎటువంటి స్టేట్మెంట్ రాబోతుంది. అండ్ డొనాల్డ్ ట్రంప్ ఏదైతే నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయో దానికి సంబంధించి ఇండియన్ ఓటర్ను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఆయన అక్కడికి సంబంధించి ఎటువంటి తాయిలాలు ఏమైనా ప్రకటిస్తారా, లేకపోతే ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతుంది, దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఉండబోతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా
మైత్రి బాగానే ఉన్నా సరే సడన్గా అయిన స్టేట్మెంట్ ఈ రోజున మాట రేపటికి మారిపోవడం జరుగుతుంది డొనాల్డ్ ట్రంప్ విషయానికి వచ్చినట్టు కనుక. సో మొత్తం మీద చూసుకున్నట్టే కనుక ఎలా ఉండబోతుంది ఈ పరిస్థితి, ఎందుకంటే ఈ రోజు జరిగే ఏదైతే హౌదీ మోదీ కార్యక్రమం తర్వాత డొనాల్డ్ ట్రంప్ నిజంగా ఆయన ఎలక్షన్ అంటే నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి భారతీయులను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఆయన స్పీచ్ ఉండబోతుందా, మోదీకి సంబంధించి ఎటువంటి స్పీచ్ ఉండబోతుంది, అండ్ ఇరు దేశాలు కలిసి ఎటువంటి కామన్ స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాయి, అండ్ అలాగే ఈ ఏదైతే స్టేట్మెంట్ ఉందో అది ఆర్థికంగా ఏమైనా ఉపయోగపడబోతుందా, అండ్ దీని ప్రభావం స్టాక్ మార్కెట్ మీద ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కలిసి దేశానికి ఎటువంటి ఒక పుష్ ఇవ్వబోతున్నాయి. మనం రీసెంట్గా చూడడం జరిగింది ఏదైతే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏదైతే ఉద్దీపనలు ప్రకటిస్తున్నారో దానికి ముందు ఆర్బీఐ మాజీ గవర్నర్ గారు కూడా దువ్వూరి సుబ్బారావు గారు కూడా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కి లేఖ రాయడం ఏదైతే ఉద్దీపనలు ప్రకటిస్తున్నారో ప్రెసెంట్కి అయితే ఓకే, కానీ ముందు కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయని ఆయన తెలపడం జరిగింది. దాని తర్వాత నిర్మలా సీతారామన్ స్టేట్మెంట్ ఏదైతే ప్రెస్ మీట్ నిర్వహించి ఉద్దీపనలు ప్రకటించడం జరిగింది. దాని తర్వాత ఏదైతే మన పరిస్థితులు చూసుకుంటే కనుక స్టాక్ మార్కెట్ పుంజుకుంది, కానీ అక్కడ కూడా మనం చూసాం దాదాపు లక్షల కోట్ల ఇన్కమ్ని ప్రభుత్వం కోల్పోతుంది. బట్ ఎప్పుడైతే ఈ పుష్ ఇచ్చారో వీళ్ళకి కాస్త సపోర్ట్ ఇచ్చారో ఎకానమీకి, దీని తర్వాత ఎటువంటి ఫోర్స్ ఉండబోతుంది, ఎందుకంటే ఒక పుష్ ఇచ్చిన తర్వాత పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలు కూడా దాని మీద రియాక్ట్ అవ్వడం జరిగింది. ఏదైతే ఉద్దీపన ప్రకటించారో అది సపోర్ట్గా ఉంటుంది, అలాగే ఇంకా ఏమంటారు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, నిరుద్యోగం తగ్గే ఛాన్స్ ఉంటుంది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి కాబట్టి. సో ఇదంతా కలిపి ఓకే అంటే ఎప్పుడో జరిగేదానికన్నా దీన్ని బేస్ చేసుకొని కొంచెం ముందుకు వెళ్ళి కొంచెం పుష్ అయ్యి కొంచెం ఏమంటారు సెక్యూర్డ్గా ఉండొచ్చు, అంటే మనకి ఛాన్సెస్ ఉంటాయి, కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ లేకుండా ఛాన్సెస్ ఉంటాయి. మనం ఎకానమీగా పుంజుకోవడానికి సంబంధించి చేసిన కార్యక్రమంలో భాగంగా మనం చూసుకోవచ్చు. వీటన్నిటికీ సమాధానం దొరుకుతుంది అనుకోవడంలో ఒక చిన్న అతిశక్తి ఏం లేదు, ఎందుకంటే ఈరోజు వాళ్ళిద్దరూ కలిసి కనుక ఏదైనా ఒక స్ట్రాంగ్ పుషింగ్ స్టేట్మెంట్, ఒక మంచి కామన్ స్టేట్మెంట్ కనుక ఇచ్చినట్టు కనుక ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఆల్రెడీ మనకి క్రూడ్ ఆయిల్కి సంబంధించి మనం ఇష్యూని ఫేస్ చేస్తున్నాం, పెట్రోల్ కానీ డీజిల్ కానీ ధరలు పెరుగుతూ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఏదైతే వాణిజ్యపరంగా జరుగుతున్న యుద్ధానికి సంబంధించి అమెరికాతో పాటు దానికి. సో దానికి సంబంధించి ఎటువంటి ప్రణాళిక ఉండబోతోంది, అండ్ దానికి సంబంధించి ఏమైనా స్టేట్మెంట్ ఉంటుందా, ఆల్రెడీ అమెరికా ఉంటుంది మేము క్రూడ్ ఆయిల్కి సంబంధించి మేము సపోర్ట్ చేస్తామంటూ మాట్లాడుతుంది. బట్ దానికి సంబంధించిన వరకు ఎంతవరకు భారత ఎకానమీకి సంబంధించి ఎంతవరకు బిగ్ పుష్ రాబోతోంది కామన్ స్టేట్మెంట్స్ అనేది మనం వెయిట్ చేసి చూడాల్సింది. సో దీని గురించి చాలా ఎక్కువసేపు మాట్లాడుకోవడం జరిగింది మనం, ఎందుకంటే ప్రపంచం అంతా చూస్తోంది, భారతదేశం ఆసక్తిగా చూస్తోంది ఏం జరగబోతోంది. హౌదీ మోదీ కార్యక్రమంలో 3 గంటలు తన టైంని కేటాయించి డొనాల్డ్ ట్రంప్ వచ్చి అక్కడ మోదీతో మాట్లాడి అసలు ఏంటి అంటే అంత టైం ఆయన కేటాయించి, ఎందుకంటే మనం చాలా రోజుల తర్వాత ఈ మైత్రి భావంతో ఉన్న మీటింగ్ చూస్తున్నాం. సో ఈ మీటింగ్ నుంచి ఎటువంటి స్టేట్మెంట్ రాబోతోంది ప్రపంచంతో పాటు భారతదేశం చాలా ఆసక్తిగా చేస్తుంది, ఎందుకంటే ఆర్థిక మాంద్యం ఎదురవుతున్న పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి మనమైతే ఎంత ప్రయత్నం చేస్తున్నామో అక్కడి నుంచి ఇంకొక చిన్న పుష్ చేసిందంటే లైక్ దాన్ని కంప్లీట్గా ఆర్థిక మందగమనానికి వైపు వెళ్తున్నాం మనం, దాన్ని కంప్లీట్గా పక్కకు తోసేయచ్చు. ఇక మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిఖరాగ్ర స్థాయికి స్నేహ బంధం భారత అమెరికా సంబంధాలపై ప్రత్యేక వ్యాసం అంటూ ఈనాడు కూడా దీనికి సంబంధించి కథనాన్ని ప్రచురించడం జరిగింది. ఇక మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత, తిరుపతికి పార్థివ దేహం తరలింపు, నేడు అంత్యక్రియలంటూ ఏదైతే టీడీపీ సీనియర్ నాయకులు అలాగే వినూత్న కార్యక్రమాల ద్వారా తన నిరసనను తన గళాన్ని పార్లమెంటు స్థాయిలో వినిపించిన నేత టీడీపీ నేత మాజీ ఎంపీ శివప్రసాద్ గారు కన్నుమూయడం జరిగింది. దానికి సంబంధించి కథనాన్ని కూడా మన 14వ పేజీలో చూడొచ్చు ఈనాడులో. ఇక అలాగే 2020లో మరోసారి జాబిలి యాత్ర, చంద్రయాన్ 2 ప్రయోగం 98% విజయవంతం. 2021 డిసెంబర్లో మానవ సహిత యాత్రకు సన్నాహాలు, ఇస్రో చైర్మన్ కె శివన్ వెల్లడి అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలు మన 11లో తెలుసుకోవచ్చు. పట్టు వదిలితే పండు వెన్నరాజు ఎలా చిక్కుతాడు, నిరాశ చెందితే ప్రపంచ యువనికపై భారత ప్రతిష్టను ఘనంగా చాటే విజయాలు ఎలా సాధ్యమవుతాయి, అందుకే ఇస్రో మరో ప్రయత్నం చేయబోతోంది. వచ్చే ఏడాది మళ్లీ జాబిలి యాత్రను చేపట్టేందుకు సిద్ధమవుతోంది. చంద్రయాన్ 2లో భాగంగా చందమామను అందుకునే క్రమంలో ఆఖరి క్షణంలో మూగబోయిన ల్యాండర్ విక్రమ్తో సంబంధాల పునరుద్ధరణ అవకాశాలు శాశ్వతంగా మూసుకుపోయాయి. ఈ పరిస్థితిలో దాని వైఫల్య కారణాలు అన్వేషిస్తున్న మరోసారి చంద్రమండల యాత్రపై ఇస్రో దృష్టి సారించింది.
శనివారం భువనేశ్వర్ ఐఐటీలో నిర్వహించిన స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ శివన్ పాల్గొని వివరాలను వెల్లడించారంటే ఈ కథనానికి సంబంధించి పూర్తి 11 పేజీలు చూడొచ్చు. బట్ ఆయన అంటున్నా సరే ఎక్కడో ఆశ మళ్ళీ సౌత్ పోల్ మీద దిగింది, ఆల్రెడీ చీకటి వాతావరణం కమ్ముకుంటోంది, దానివల్ల మంచు ప్రభావంతో ఒకవేళ ఏదైతే విక్రమ్ ల్యాండర్ ఉందో అది కంప్లీట్గా మూసుకుపోయినా ఎక్కడో నాలాంటి వాడికి ఎక్కడో ఆశ మాట మళ్ళీ అదైతే 14 ఏదైతే మళ్ళీ వెలుతురు వస్తుందో, వెలుతురు వచ్చిన తర్వాత మంచు కరిగి ధూళి కణాలన్నీ పోయి మళ్ళీ ల్యాండర్ పుంజుకొని ఎక్కడో ఒక మిరాకిల్ లాంటిది ఏదైనా జరిగి మళ్ళీ దాని వర్క్ జరిగితే కనుక లైక్ ఇంకా బాగుంటుందని ఒక ఏమంటారు ఆశ ఉంటుంది కదా. సో అలా అనిపిస్తుంది. బట్ ల్యాండర్తో విక్రమ్తో సంబంధాలు పునరుద్ధరణ అవకాశాలు శాశ్వతంగా మూసుకుపోయాయని చెప్పి శివన్ గారు అనడంతో కాస్త ఇబ్బందిగా అనిపించింది. బట్ ఎస్ మనం అన్నట్టు చంద్రయాన్-2 ప్రయోగం 98% విజయవంతమైంది. అండ్ 2020లో మరోసారి జాబిల్ యాత్రకు ఇస్రో సిద్ధమవుతుంది. ఎస్ డామ్ షూర్ ఈసారి మన వాళ్ళకి కంపల్సరీ డామ్ షూర్గా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ అఫ్ కోర్స్ ఇది కూడా సక్సెస్ అయింది 98%, నాట్ లెస్ దెన్. ఎవరితోని మనం ఏమంటారు లైక్ ఇది ఒక చరిత్రగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతవరకు ఎవరు ఆ ఫీట్ ట్రై చేయలేదు సౌత్ పోల్ సైడ్ వెళ్ళడం కానీ. అండ్ ఒక్క థింక్ మీటర్స్లో అనుకుంటా 2 కిలోమీటర్లు కూడా తర్వాత కూడా మనం వినడం జరిగిన స్టేట్మెంట్ అరౌండ్ 500 మీటర్స్ డిస్టెన్స్లోనే దాని సంబంధాలు కోల్పోయామని చెప్పి. సో ఈసారి అటువంటిది ఇది లేకుండా మానవ సహిత ప్రయోగాన్ని చేయబోతోంది ఇస్రో. సో మరిన్ని కథనాలు చూద్దాం. ఐటీలో మనమే మేటి కార్యాలయ స్థల వినియోగంలో దేశంలోని అగ్రస్థానం. ఎగుమతులు 1.09 క్షమించాలి ఎగుమతులు 1.09 లక్షల కోట్లు దాటాయి అంటూ కేటీఆర్. ఐటీఐఆర్ కోసం తీర్మానం చేద్దామంటూ భట్టి విక్రమార్క. దీనికి సంబంధించి పూర్తి వివరాలను 2వ పేజీలో చూడొచ్చు ఈనాడులో. స్వర్ణంపై గురి, రజతంతో సరి. ప్రపంచ వేదికలపై భారత క్రీడాకారులకు శనివారం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. కజకిస్తాన్లో జరుగుతున్న ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో దీపక్ పునియా 86 కేజీల విభాగంలో ఫైనల్కు తీసుకువెళ్లి సత్తా చాటగా రష్యా ఆతిథ్యం ఇస్తున్న ప్రపంచ బాక్సింగ్ టోర్నీలో అమిత్ పంఘాల్ 52 కేజీల విభాగంలో ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకున్నాడు. ప్రపంచ రెజ్లింగ్లో ఫైనల్ చేరిన పిన్న వయస్కుడైన భారత రెజ్లర్గా 19 ఏళ్ల దీపక్ పునియా రికార్డు ఎక్కగా ప్రపంచ బాక్సింగ్లో రజతం గెలిచిన తొలి భారత బాక్సర్గా అమిత్ ఘనత సాధించారంటూ వీటి కథనానికి సంబంధించి పూర్తి వివరాన్ని మనం ఛాంపియన్ విభాగం అండ్ ఈనాడు విభాగంలో ఛాంపియన్లు చూడొచ్చు. ఇక ఛాంపియన్ విభాగంలో ఈనాడు చూడొచ్చు. అలాగే ఢిల్లీ విజయవాడ విమానంలో తీవ్ర కుదుపు, గాలి వానలో తప్పిన ప్రమాదం అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాన్ని మనం 5వ పేజీలో చూడొచ్చు ఈనాడులో. ఇక అలాగే తౌడు పన్ను బుక్కారు, మిర్యాలగూడ కేంద్రంగా నకిలీ జీఎస్టీ బిల్లులు, ఓ కమిషన్ ఏజెంట్ ఇంట్లో సోదాలు, భారీగా నగదు స్వాధీనం, జీఎస్టీ విజిలెన్స్ అదుపులో 2 నిందితులు అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాన్ని మనం 2వ పేజీలో చూడొచ్చు ఈనాడులో. ఇక అలాగే సాక్షి విషయానికి వస్తే కనుక మనం చెప్పుకున్నట్టు హుజూర్ నగర్ అంటూ ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి కథనాన్ని ప్రచురించడం జరిగింది సాక్షి. అలాగే టీఆర్ఎస్ అభ్యర్థిగా సైదిరెడ్డి ప్రకటించిన కేసీఆర్, పార్టీ ఎమ్మెల్యేలు, నల్గొండ జిల్లా నేతలతో మాట్లాడిన ముఖ్యమంత్రి. హుజూర్ నగర్లో మహిళా ఓటర్లే కీలకం. పురుష ఓటర్లు 115,626, మహిళా ఓటర్లు 119,682. ఇక అలాగే అసెంబ్లీ ఎన్నికలు 2019 మహారాష్ట్ర, హర్యానా అంటూ ఏదైతే మనం మాట్లాడుకున్నాం దానికి సంబంధించి మహారాష్ట్ర మరియు హర్యానాకి సంబంధించి డీటెయిల్స్ని ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ విషయం కూడా ఇవ్వడం జరిగింది. ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలు మనం సాక్షిలో కూడా చూడొచ్చు 12వ పేజీలో. ఇక డాలర్ సిరి అంటూ H1B వీసా ఉంది. మరి అమెరికా వీసా విధానంతో భారత్కు కాసుల బంట, భారీగా సొమ్ము పంపుతున్న టెకీలు. 2017లో అత్యధికంగా 4.42 లక్షల కోట్ల రూపాయలు. దేశ రియల్ ఎస్టేట్ అభివృద్ధిలోనూ డాలర్ పాత్ర. గ్రీన్ కార్డు కోసం నిరీక్షిస్తున్న భారతీయుల్లో 26% పైగా మిలీనియర్లే. మిన్నెసోటా వర్సిటీ అధ్యయనంలో ఆసక్తికర అంశాలంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలను మనం 2వ పేజీలో చూడొచ్చు సాక్షిలో. ఇక హ్యూస్టన్లో నేడే హౌదీ మోదీ. భారత ప్రధాని ఘన స్వాగతం పలికేందుకు సిద్ధం. మోదీ, ట్రంప్ల ప్రసంగాలు 3 భాషల్లో ప్రత్యేక ప్రసారం. 50,000 మంది హాజరయ్యే అవకాశం. 200 కార్లతో ర్యాలీ. 50 రాష్ట్రాలకు చెందిన సెనేటర్లు, గవర్నర్లు, మేయర్ల హాజరు. అతి పెద్దదైన ఎన్ఆర్జీ ఫుట్బాల్ స్టేడియంలో కార్యక్రమం. భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటల నుంచి 11:30 వరకు అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలను మనం 5వ పేజీలో చూడొచ్చు సాక్షిలో. అలాగే చంద్రయాన్ 98% సక్సెస్. ల్యాండర్తో సంబంధాలు తిరిగి నెలకొల్పలేకపోయాం. ఆర్బిటర్ బాగా పనిచేస్తుందన్న ఇస్రో చైర్మన్ శివన్.
కథనాలు వివరాలు 5వ పేజీలో చూడొచ్చు సాక్షిలో. ఇక మరింత జవాబుదారీగా తెలంగాణ పురపాలిక బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి కేటీఆర్ ఏకగ్రీవంగా ఆమోదించిన అసెంబ్లీ అంటూ వివరాలు 12వ పేజీలో చూడొచ్చు. అసెంబ్లీ ఈ కథనానికి సంబంధించి ఏకగ్రీవంగా ఆమోదించిన అసెంబ్లీకి సంబంధించి మరింత జవాబుదారీగా తెలంగాణ పురపాలిక బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి కేటీఆర్ ఏకగ్రీవంగా ఆమోదించిన అసెంబ్లీ అంటూ ఈ కథనానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం 12వ పేజీలో చూడొచ్చు సాక్షిలో. ఇక వెండి వెలుగు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో అమిత్కు రజతం. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ బాక్సర్. పసిడి పట్టు కోసం కజకిస్తాన్లో జరుగుతున్న ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో 20 ఏళ్ల భారత యువ రెజ్లర్ దీపక్ పునియా 86 కేజీల విభాగంలో పసిడి పథకానికి విజయం దూరంలో ఉన్నాడు. నేడు జరిగే ఫైనల్లో ఇరాన్ రెజ్లర్ హసన్తో తలపడతాడు. ఒకవేళ దీపక్ గెలిస్తే సుశీల్ కుమార్ 2010లో తర్వాత ప్రపంచ సీనియర్ ఛాంపియన్షిప్లో స్వర్ణం నెగ్గిన రెండో భారత రెజ్లర్గా గుర్తింపు పొందుతారంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలు మనం సాక్షిలో చూడొచ్చు. అలాగే హ్యూస్టన్లో నేదే హౌదీ మోదీ అంటూ ఈ కథనానికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ మనం సాక్షిలో చూడొచ్చు. అలాగే మరొక ప్రధాన దినపత్రిక నమస్తే తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే కనుక మహారాష్ట్ర హర్యానా అసెంబ్లీలకు ఎన్నికల నగారా. తెలంగాణ సహా 18 రాష్ట్రాల్లోని 64 అసెంబ్లీ స్థానాలకు ఒక లోక్సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. హుజూర్ నగర్ ఉప ఎన్నికకు రేపు నోటిఫికేషన్ అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలు మనం నమస్తే తెలంగాణలో కూడా చూడొచ్చు. హుజూర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఖరారు చేసిన పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్. నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల సంబరాలు. గులాబీ జెండా ఎగురవేస్తాం. ఉత్తమ్ వల్లే హుజూర్ నగర్ వెనుకబాటు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలు మనం 2వ పేజీలో అలాగే 4వ పేజీలో కూడా చూడొచ్చు. అలాగే ఐటీలో మేటీ ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్సీలో బెంగళూరును దాటాం. ఢిల్లీ పెద్దలు ఉద్ధరిస్తారని ఎదురు చూడడం లేదు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో మంత్రి కేటీఆర్ తెలంగాణ ఔన్నత్యాన్ని చాటడానికి మిద్దెలకి అరుస్తాం. నేటి తెలంగాణ ఆలోచన రేపు దేశానికి ఆదర్శం. ఎమ్మెల్యేలు జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశం సుప్రీం విచారణ ఉన్నది. సమాచార శాఖ పద్దులపై చర్చలో కేటీఆర్ అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలు మనం 2వ పేజీలో చూడొచ్చు నమస్తే తెలంగాణలో. ఇక అలాగే గల్ఫ్పై కమ్ముకున్న యుద్ధ మేఘాలు. మరిన్ని సైనిక దళాలను పంపుతున్న అమెరికా. ఇరాన్పై అత్యంత కఠిన ఆంక్షలకు ట్రంప్ ఆదేశం. దేనికైనా సిద్ధమైన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ దాడి చేసే దేశాన్ని ప్రధాన యుద్ధ క్షేత్రంగా మలుస్తామంటూ అమెరికాకు సవాల్ అంటూ ఏదైతే ఇరాన్ అమెరికా మధ్య ఏదైతే యుద్ధ వాతావరణం ఇందాక కూడా మాట్లాడుకోవడం జరిగింది. ట్రంప్ అండ్ అలాగే మోదీకి సంబంధించి ఏదైతే హౌదీ మోదీ కార్యక్రమం ఉందో దీనికి సంబంధించి ఏదైతే ఇండైరెక్ట్గా మనకి క్రూడ్ ఆయిల్ మీద అయితే ఇంపాక్ట్ పడుతుంది అమెరికా అలాగే ఇరాన్కి జరుగుతున్న ఈ యుద్ధ వాతావరణం వల్ల. సో దీనికి సంబంధించి మనకి ఆల్రెడీ ఇబ్బంది పడుతున్న వాతావరణం మనం చూస్తున్నాం. దీన్ని అవుట్కమ్ చేయడానికి దీని నుంచి బయటకు రావడానికి ఎటువంటి చర్యలు ఇటు భారత ప్రభుత్వం కానీ లేకపోతే ఏదైతే దీనివల్ల ఇబ్బంది పడుతున్నామో దానికి సంబంధించి అమెరికా నుంచి ఎటువంటి సపోర్ట్ రాబోతుంది. సెట్ ద ఎండ్ ఏం జరగబోతుంది అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. ఇక వైవిధ్యంగా వారాంతం కొత్త వాతావరణాన్ని కోరుతున్న ప్రజలు ఇంటికి దూరంగా గడిపేందుకు ఆసక్తి. రిసార్ట్లు వ్యవసాయ క్షేత్రాలు ఫుల్ వనాల్లో మధ్యతరగతి వర్గాల వంటవార్పు అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలను మనం 2వ పేజీలో చూడవచ్చు నమస్తే తెలంగాణలో. ఇక పెట్రోవా తాగదు. లీటర్పై మరో ₹6 పెరుగుతున్న ధర సంకేతాలు ఇచ్చిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంటూ ఇప్పుడే మాట్లాడుకున్నాం. అమెరికాకి ఇరాన్కి మధ్య జరుగుతున్న ఆ యుద్ధ వాతావరణానికి సంబంధించి పెట్రో బాధలు ఇప్పుడు మన మీద పడబోతుందా అంటే అవుననే కథనాలు అవుననే సమాధానం వినిపిస్తుంది విశ్లేషకుల నుంచి. సో ఏం జరగబోతోంది అంటూ ఒక అనాసక్తికరమైన ఆసక్తితో నెలకొంది ప్రజల్లో. సో దీనికి సంబంధించి ఎలా ఉండబోతోంది అంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ క్రూడ్ ఆయిల్ ధరలు ఎలా పెరగబోతున్నాయి, సామాన్య మానవుల మీద ఎంత భారం పెరగబోతోంది, ఆర్థిక మందగమనం అంటే ఓ పక్క ముంచుకొస్తున్న దానికి సంబంధించి ఏదైతే నిర్మలా సీతారామన్ ఉద్దీపన చర్యలు చేపట్టినా సరే ఇండైరెక్ట్గా అక్కడి నుంచి వస్తున్న ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుని సగటు భారతీయుడు ఎలా నిలబడతాడు, భారత ప్రభుత్వం దీనికి సంబంధించి ఎటువంటి అంటే సహాయక చర్యల కింద మాట్లాడుకోవచ్చు, దీనికి సంబంధించి ఎటువంటి సహాయక చర్యలు ముందుకు రాబోతుంది అనేది వెయిట్ చేసి చూడాల్సింది. ఇక అలాగే 12,250 గ్రామాల్లో వార్షిక ప్రణాళిక సిద్ధం. 30 రోజుల్లో ప్రణాళిక స్ఫూర్తి అంటూ పల్లె ప్రగతి ఒక ప్రత్యేక కథనంగా నమస్తే తెలంగాణ ప్రచురించడం జరుగుతుంది. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఎన్నికల కమిషన్ ఏదైతే ఎన్నికల చిట్టిని విడుదల చేస్తుందో మహారాష్ట్ర హర్యానా అలాగే తెలంగాణకు సంబంధించి అలాగే తెలంగాణ సహా 18 రాష్ట్రాల 24 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఒక లోక్సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు షెడ్యూల్ విడుదల చేస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేస్తుందో ఆ కథనాన్ని మనం చూడొచ్చు. అలాగే ఈరోజు రాత్రి హౌదీ మోదీ అంటూ ప్రధాని మోదీ అలాగే డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఒకే వేదికపై మాట్లాడబోతున్నారు, ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది ఏం మాట్లాడబోతున్నారు అనేది. అలాగే ఐటీకి సంబంధించి ఏదైతే మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో తెలిపారో దాని గురించి ఇలా ప్రత్యేకంగా చూసుకోవచ్చు. అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పసిడి పట్టు కోసం
మన భారత రెజ్లర్ దీపక్ పునియా ఈరోజు విజయానికి కొంచెం దూరంలో ఉన్నాడు కాబట్టి తనకి ఆల్ ది బెస్ట్ అండ్ కంప్లీట్ ఎంటైర్ మీ నుంచి అలాగే V3 న్యూస్ ఎంటైర్ నుంచి తనకి ష్యూర్గా తను ఆ పసిడి పథకాన్ని ఒడిసి పట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది ఇవాళ పేపర్ ముచ్చట కార్యక్రమం. రేపటి పేపర్ ముచ్చట కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.